ఈ వీడియోలో దోసకాయ, ఏరుశనగుళ్ళు రోటి పచ్చడి ఎట్లా చేయాలని చెప్తుండా. దానికోసం ఒక దోసకాయ తీసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలా. ఆ తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఏరుశనగుళ్ళు వేసుకొని వేయించుకొని తొక్క తీసేయాలా. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే జీలకర్ర 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలా. ఇప్పుడు రోట్లో తొక్క తీసిన ఏరుశనగుళ్ళు, 4 తెల్లగడ్డలు, వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కల్లుప్పు, తర్వాత కొంచెం చింతపండు వేసుకొని దీనంతా మెత్తగా రోట్లో అయితే దంచుకోవాలా. అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా పోయాలా. మేము కూడా కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా అయితే దంచుకున్నాం. ఆ తర్వాత ఒక ఎర్రగడ్డ తీసుకొని దాన్ని తొక్కలు తీసి 4 ముక్కలుగా కట్ చేసి అదే రోట్లోకి వేసుకొని కచ్చా పచ్చగా అయితే దంచుకోవాలా. బాగా మెత్తగా అయితే దంచొద్దు, కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలా. ఆ తర్వాత దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసి మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, దాన్ని కూడా ఇదే రోట్లోకి వేసుకొని ఒక 4 వేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చగా దంచుకొని ఆ తర్వాత అంతా వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే జీలకర్ర, కొంచెం మెంతులు, ఆ తర్వాత కరివేపాకు, ఆవాలు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు ఇదంతా వేసుకొని మంచిగా పోపు అయితే మనము రెడీ చేసుకోవాలి. ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే మనము ఆల్రెడీ దంచి పక్కన పెట్టుకున్నాం కదా మనము ఈ ముద్దలో మనము పోపుని దాంట్లోకి వేసేసి మిక్స్ చేసేసుకుంటే మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసుకొని తినండి, టేస్ట్ అయితే చాలా బాగుంది.